నమస్కారం అండి. ఒకరోజు ఒక అబ్బాయి ఒక సీతాకోక చిలుకని పట్టుకున్నాడు. పట్టుకుంటూ గట్టిగా తన చేతులతో పట్టుకొని వెళ్ళి ఒక ముసలాయన ఒక తాతయ్యని అడిగాడు. ఇందులోన సీతాకోక చిలుక బ్రతికుందా చనిపోయిందా అని. అయితే ఆ తాతగారు చాలా చాకచక్యంగా ఏం సమాధానం చెప్పారు. ఎలా ఉన్నా ఆ సీతాకోక చిలుక నీ చేతిలోనే ఉంది నాన్న అని చెప్పారు. తను యాక్చువల్లీ ఆ అబ్బాయి ఏమనుకున్నాడంటే, ఒకవేళ సీతాకోక చిలుక చనిపోయింది అని అంటే పిటికిళ్ళు విడిచిపెట్టి వదిలేద్దాం అనుకున్నారంట. అదే కానీ చనిపోయింది అని అంటే వదిలేద్దాం అనుకున్నాడు. బతికుంది అంటే నలిపి చంపేద్దాం అనుకున్నారు. తిని పిటికిల్లోనే ఉంది కదా. కానీ అతను మాత్రం ఆ తాతయ్య గారు చాలా చాకచక్యంగా ఏం చెప్పారు, లేదు అది నీ చేతిలో ఉంది కాబట్టి, అది నీ చేతిలోనే ఉంది కాబట్టి, అది నీ దగ్గరే ఉంది కాబట్టి నీ ఇష్టం అని అన్నట్టుగా చెప్పారు. నీ చేతిలో ఉంది కదా అని. అప్పుడు ఆ అబ్బాయి తెలివిగా ఆ ఒక్క సీతాకోక చిలుకని విడిచిపెట్టేసిన తర్వాత మనకి ఎదుటి వ్యక్తులు ఎంత పెద్ద సమస్యలో ఇరుకిద్దాము అని అనుకున్నా ఆ సమస్య నుంచి ఎలా బయటపడతామనేదే మనం ఆలోచించాలి. ఆ సమస్యలో ఎలా ఇరుక్కుంటాము అనేది ఆలోచించకూడదు. కానీ అదే జీవితం తాలూకా ప్రతి ఒక్క క్షణం తాలూకా పరీక్షలు. అది ఎలాగా ఆ సమస్య నుంచి బయటకు వస్తామని తెలుసుకున్నవాడే జీవితానికి గెలవగలిసినవాడు. ఇంతటితో సెలవు తీసుకుంటున్నానండి. తప్పులు ఏమైనా ఉంటే మన్నించండి.